ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరుతూ అనకాపల్లి, విశాఖపట్నంలో అంగన్వాడీలు భారీ నిరసనలు చేపట్టారు. అనకాపల్లిలో సిపిఎం కార్యాలయం నుంచి ఎన్టీఆర్ జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి నెహ్రూ చౌక్ వద్ద వేలాది మంది మానవహారం చేపట్టారు. చైతన్య యాప్ను రద్దు చేయడంతో పాటు పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో విశాఖ కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు సాష్టాంగ ప్రమాణాలతో వినూత్న నిరసన వ్యక్తం చేశారు. కనీస వేతనం 26,000, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రత సౌకర్యాలు కల్పించాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయాలని కోరారు. ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 29, 30 తేదీలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన దిగారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరుతూ అనకాపల్లి, విశాఖపట్నంలో అంగన్వాడీలు భారీ నిరసన చేపట్టారు. అనకాపల్లిలో సిపిఎం కార్యాలయం నుంచి ఎన్టీఆర్ జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి నెహ్రూ చౌక్ వద్ద వేలాది మంది మానవహారం చేపట్టారు. చైతన్య యాప్ను రద్దు చేయడంతో పాటు పనికి తగ్గ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో విశాఖ కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు సాష్టాంగ ప్రమాణాలతో వినూత్న నిరసన వ్యక్తం చేశారు. కనీస వేతనం 26,000, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని కోరుతూ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయాలని కోరారు. అలాగే ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 29, 30 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా వారి యొక్క డిమాండ్ ఏంటి? సంపతి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడాను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్న పరిస్థితి. ఇటు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వీరందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ నగరాల్లో ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నింటి కూడా దిగ్బంధిస్తూ ర్యాలీ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా మరోవైపు ఇటు విశాఖపట్నం కానీ అటు అనకాపల్లి ప్రాంతాల్లో కానీ పెద్ద ఎత్తున వేలాదిగా ఈ అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటు అనకాపల్లి ఏదైతే ప్రధాన జంక్షన్ లో ఎన్టీఆర్ జంక్షన్ వద్ద మానవహారాన్ని కూడా నిర్వహించారు. మరోవైపు విశాఖ కలెక్టరేట్ వద్దకు వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు చేరుకొని అక్కడి నుంచి కలెక్టర్ కార్యాలయంలోకి చొరబడే ప్రయత్నం చేయడం ఒకసారిగా పోలీసులు వాళ్ళని నిలువరించిన పరిస్థితి. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి అత్యంత ఇంపార్టెంట్ ఏదైతే ఉందో కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ తో పాటు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి గతంలో 2024 ఎన్నికలకు ముందు ఏదైతే కూటమి ఉందో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చాలని చెప్పి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయినప్పుడు కూడాను ఇంతవరకు అంగన్వాడీ కార్యకర్తలకు ఎటువంటి ఉపాధి కానీ పూర్తి స్థాయిలో వాళ్ళకి చర్యలు కానీ తీసుకోలేదని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేసి ఈ రోజు ర్యాలీ నిర్వహించారు. మరోవైపు విశాఖపట్నం కలెక్టరేట్ ఎదుట సాష్టాంగ ప్రణామాలు చేస్తూ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున
ప్రభుత్వం తమ బోర్డును పట్టించుకోవాలని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే 26,000 రూపాయల జీతంతో పాటు చైతన్య యాప్ ను ఇటీవల తీసుకొచ్చారో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి పని భారం విపరీతంగా ఉంటున్నది, తమకు విపరీతమైనటువంటి ఒత్తిడితోటి తాము విధులు నిర్వర్తించలేకపోతుందని చెప్పి, అదేవిధంగా మినీ సెంటర్స్ ను అప్గ్రేడ్ చేస్తూ మెయిన్ సెంటర్స్ గా కూడా ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంపద ఏదైనప్పుడు కూడా ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్ పరిష్కరించకపోతే భవిష్యత్తులో అంటే ఈ నెల 29, 30వ తేదీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయ ఎదుట పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి దిగ్బంధం కూడా చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంపద. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.